తరఫున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి. ఆయన తన సుదీర్ఘ 72 ఏళ్ల వయసులో ఆయనని నిన్న కేంద్ర ప్రభుత్వం హతమార్చింది. ఆయనది బూటకపు ఎన్కౌంటరా అనే ప్రశ్న కూడా తెలుస్తున్నది. ఆయన నిన్న ఎన్కౌంటర్లోనే చనిపోయారా, లేక ఆయన ఒరిస్సాలో చికిత్స పొందుతుంటేనో, ఒరిస్సాలో ఉంటేనో ఆయనతో పాటు వేరే వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత అక్కడ స్టేజ్ ఎన్కౌంటర్ జరిగిందా అనేది నిజ నిర్ధారణ జరగవలసే ఉంది. ఇప్పుడు కామ్రేడ్ బసవరాజు లేదా కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు ఆయన 45 ఏళ్ల పాటు, సుదీర్ఘంగా 40-50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో పనిచేశారు. ఆయన వరంగల్ ఆర్ఈసీ కళాశాలలో విద్యార్థిగా ఉన్న కాలంలోనే సూరపనేని జనార్దన్, చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ప్రేరణ పొంది విప్లవ విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యాడు. 74లో రాడికల్ విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన కూడా రాడికల్ విద్యార్థి సంఘపు వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకడు. అప్పటి నుంచి ఆయన విప్లవ విద్యార్థి ఉద్యమంలో, ఆ తర్వాత పూర్తిగా విప్లవోద్యమంలో అంకితమై 50 ఏళ్ల పాటు పనిచేశాడు. 1974లో ఆయన విప్లవ విద్యార్థి సంఘంలోకి వచ్చిన తర్వాత 75లోనే ఎమర్జెన్సీ విధించినప్పుడు విప్లవ పార్టీ పిలుపునందుకొని బయట విప్లవకారులకు జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ఆయన అజ్ఞాత జీవితంలోకి వెళ్ళాడు. ఆయన అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినప్పుడు, అప్పటికే ఆయన ఎంటెక్ చేస్తున్న అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినప్పుడు వరంగల్లో కార్మికులను ఆర్గనైజ్ చేయడం కోసం ఆయన హమాలీగా, వరంగల్ పట్టణంలో హమాలీగా పనిచేశాడు. అట్లా పీడిత ప్రజలతో మమేకవడం విద్యార్థి దశ నుండి ఆయన నేర్చుకున్నాడు. ఆ తర్వాత విప్లవోద్యమ విస్తరణ క్రమంలో తెలంగాణ నుండి అడవి ప్రాంతంలో దళాలను, అక్కడ ఆదివాసీలను ఆర్గనైజ్ చేయడానికి విప్లవోద్యమానికి బలమైన పునాదిని చెప్తారు. అయితే డిమాండ్స్ కామ్రేడ్ లక్ష్మణ్ కూడా చెప్పిండు కదా. కొంచెం కామ్రేడ్ బసవరాజు ఈరోజు ముఖ్యంగా నిన్న సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి చనిపోయింది కాబట్టి ఆయన గురించి చెప్పడం భావ్యము. కాబట్టి ఆయన 1980లో మొదటి దళాలు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఒక దళానికి కమాండర్గా అక్కడికి వెళ్ళాడు. అప్పటి నుంచి దండకారణ్యంలో ఆదివాసీ ఉద్యమ నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాళ్ళలో ఆయన ఒకడు. అట్లా ఈ 50 ఏళ్లలో ఆయన అక్కడ ఒక దళ కమాండర్గా, ఒక విప్లవ విద్యార్థిగా దళ కమాండర్గా మొదలుపెట్టి దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదగడమే కాకుండా కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఆయన సుదీర్ఘకాలం ఈ విప్లవ పోరాటానికి నాయకత్వం వహించిండు. ఆ తర్వాత 2018లో సిఎంసి కేంద్ర మిలిటరీ కమిషన్ బాధ్యతల నుండి వైదొలిగి పార్టీ ప్రభుత్వ కార్యదర్శిగా, సిపిఐ మావోయిస్ట్ ప్రభుత్వ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి ఆయన నిన్న అమరుడయ్యేదాకా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో ముఖ్యంగా 2 ఏళ్లుగా జరుగుతున్న ఆదివాసీల హననాన్ని ఆపడం కోసం ఆ శాంతి చర్చలకు మేము సిద్ధం అని 2-3 నెలల కిందట ప్రకటించిన విషయం మీకు తెలిసే, మార్చిలో ప్రకటించిండు. అప్పటి నుంచి ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 5 సార్లు పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. మేము మరొక వైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా మేము చర్చలు జరుపుతాం అని అంటూనే మళ్ళీ ఎక్కడా నిర్బంధం ఆపకుండా మారణకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అమిత్ షా ఈ మార్చి 2026 మార్చి 31 వల్ల మావోయిస్టులను అంతం చేస్తానని అంటున్నారు కదా. అమిత్ షాకు ఒక సవాలు, ఈ మావోయిస్టులను అంతం చేస్తానంటుంటే ఆదివాసీల హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పేసాని అమలు చేయడానికి సిద్ధమా? ఇప్పుడు అక్కడ మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా అదే కదా. పేసా చట్టాన్ని అమలు చేయండి. మీరు కార్పొరేట్ సంస్థలకు మొత్తం దండకారణ్య అడవులను అప్పచెప్పడానికి 175 ఎంఓలు చేసుకున్నారు కదా. ఆ ఎంఓలు చేసుకొని వాటిని అమలు పరచాలంటే పార్లమెంట్ చేసిన చట్టమే పేసా.
అందులో ఉన్న ఆదివాసీ హక్కులను గౌరవించి ఆ ఎంఓలను అమలు చేస్తారా, లేకపోతే ఆ పేసాను తుంగలో చుట్టి అక్కడ ఇంద్రావతి నదిలో పడేసి ఈ కార్పొరేట్ సంస్థలకు అక్కడి అడవులను మైన్లను అప్పచెప్తారా? ఇది అమిత్ షాకు ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున సవాల్ ఇది. అంతేకాదు ఈ వీటిని కాబట్టి ఇట్లా మావోయిస్టు నాయకత్వాన్ని అమలు జరిపి మాత్రమే ఆదివాసీ సమస్యలకు కానీ ఆదివాసీలో జరుగుతున్న ఇది ఇంకొకటి అది పరిష్కారం కాదు. మరొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అది ఆదివాసీల సమస్య మాత్రమే కాదు, దండకారణ్య అడవులంటే మన భారతదేశానికే ఊపిరితిత్తులు లాంటివి. ఆ దండకారణ్యంలో ఈరోజు అడవులని నాశనం చేసి అక్కడి నదులను ఇంద్రావతి వచ్చి గోదావరిలో కలుస్తుంది, ఎర్రటి నీళ్లుగా మారిపోతున్నాయి, ఇప్పటికే మారి ఉన్నాయి. అటువంటివి మనందరికీ కూడా జీవనానికి సంబంధించిన విషయం, ఆదివాసుల విషయం మాత్రమే కాదు. కాబట్టి దీని పట్ల అందరం గొంతెత్తాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కాల్పుల విరమణ 6 నెలల పాటు పాటించాలని, దానికి శాంతి చర్చలకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.